నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఈ 8051 మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామింగ్లో నెక్స్ట్ మనం చూడబోతుంది ఏంటంటే ఒక పర్టికులర్ లొకేషన్లో ఒక డేటా ఉంటుందంటే ఆ లొకేషన్లో ఉండేటువంటి డేటాను తీసుకోండమ్మా. తీసుకొని నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే ఆ పర్టికులర్ లొకేషన్లో ఉండేటువంటి డేటాని 2's కాంప్లిమెంట్గా దాన్ని పర్ఫామ్ చేయండి. అంటే అందులో ఉండేటువంటి డేటా ఏదైతే ఉంటుందో దాన్ని 2's కాంప్లిమెంట్ చేసేసి అగైన్ అదే లొకేషన్లో కాస్త దాన్ని స్టోర్ చేయండి. ఓకే, సో ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఏదైతే నాకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది కాస్త నేను రాయమని చెప్తున్నాను, ఆ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏంటి అంటే ఒకసారి చూడండి. సో హియర్ నేను అక్కడ చూస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి అంటే చూడండి. సో ఇక్కడ నాకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఒక పర్టికులర్ నెంబర్కి ఏం చెప్తున్నానంటే 2's కాంప్లిమెంట్ అనేటువంటిది కాస్త ఫైండ్ అవుట్ చేయండి. సో ద ప్రోగ్రామ్ ఈస్ 2's కాంప్లిమెంట్ ఆఫ్ 8-bit నెంబర్. సో 2's కాంప్లిమెంట్ ఆఫ్ 8-bit నెంబర్, ఒక పర్టికులర్ 8-bit నెంబర్కి 2's కాంప్లిమెంట్ కాస్త పర్ఫామ్ చేయండి. కాంప్లిమెంట్ ఆఫ్ 8-bit నెంబర్. మరి ఈ 8-bit నెంబర్ అనేటువంటిది కాస్త ఎక్కడ ఉంటుందంటే ఒక పర్టికులర్ లొకేషన్లో ఉంటుంది అని చెప్పేసి తీసుకోమని చెప్తున్నాడు. ఓకేనా? సో హియర్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మెమరీ లొకేషన్, ఇది ఒక మెమరీ లొకేషన్ అనుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ ఏ మెమరీ లొకేషన్, ఈ మెమరీ లొకేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక పర్టికులర్ లొకేషన్ మనం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి 8500 అనేటువంటి ఒక మెమరీ లొకేషన్లో ఒక డేటా అనేటువంటిది కాస్త ఉంది. ఇందులో ఏముందంట ఒక 8-bit డేటా అనేటువంటిది కాస్త మనకి ఇక్కడ ఉండడం జరిగిందమ్మా. ఈ 8-bit డేటా అని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈ 8-bit డేటా అని ఏదైతే అంటున్నామో ఆ లొకేషన్ ఉండేటువంటిది దానిని 2's కాంప్లిమెంట్గా పర్ఫామ్ చేసి, అంటే అందులో ఉండేటువంటి డేటాని 2's కాంప్లిమెంట్గా మార్చేసి అగైన్ దట్ కెన్ బి అగైన్ స్టోర్డ్ ఇన్ దట్ 8500 లొకేషన్. అంటే అగైన్ 8500 లొకేషన్లోనే దాన్ని మళ్ళీ మనకి ఏం చెప్తున్నాడంటే స్టోర్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఏం చెప్తున్నాడంటే అగైన్ దిస్ పర్టికులర్ 8-bit డేటా ఈస్ కన్వర్టెడ్ ఇంటూ, ఎలా కన్వర్ట్ చేయమంటున్నాడంటే 2's కాంప్లిమెంట్గా కాస్త కన్వర్ట్ చేయడం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 2's కాంప్లిమెంట్ చేసేసి వచ్చేటటువంటి రిజల్ట్ని అగైన్ మళ్ళీ ఎందులో స్టోర్ చేయమంటున్నాడంట ఈ 8500 లొకేషన్లోనే అగైన్ దాన్ని స్టోర్ చేయమని చెప్తున్నాడు. మరి దీనికి అనుగుణంగా మనం ఒక చిన్న ప్రోగ్రామ్ మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఆ లొకేషన్లో ఉండేటువంటి డేటాని మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఎలా ఇనిషియలైజ్ చేసుకోమంటా అంటే ఫస్ట్ ఆ లొకేషన్ని కాస్త ఇనిషియలైజ్ చేసుకోవాలి విత్ ఏ రిజిస్టర్ కాల్డ్ డేటా పాయింటర్ రిజిస్టర్, డిపిటిఆర్ అని చెప్పేసి మనం చెప్తున్నాం కదా. ఆ డిపిటిఆర్ అనేటువంటి ఆ రిజిస్టర్ని బేస్ చేసుకుంటూ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందులో ఉండేటువంటి డేటాని మనం ఇనిషియలైజ్ చేయాలంటే దేన్ని కాస్త తీసుకోవాలనుకుంటున్నామో ఆ లొకేషన్ కాస్త మెన్షన్ చేయండి. సో ఫర్దర్ పర్పస్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ 8500 ఉండేటువంటి డేటాని తీసుకోవాలి కదా, దాన్ని ఇనిషియలైజ్ చేయడానికి మూవ్ డిపిటిఆర్ రిజిస్టర్కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అంటే చూడండి, విత్ ఇమీడియట్ అడ్రసింగ్ని బేస్ చేసుకుంటూ 8500 అని కాస్త చెప్పాను. ఇక్కడ 8500H అనగానే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ డేటా. ఇమీడియట్ అయితే మనం డేటా అనుకుంటాం, కానీ డిపిటిఆర్ రిజిస్టర్తో చేసేటప్పుడు ఇట్ ఈస్ అన్ అడ్రస్. 8500 అనేటువంటి ఏదైతే ఉందో ఇది ఒక మెమరీ లొకేషన్. ఆ మెమరీ లొకేషన్ ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ కాస్త డేటా పాయింట్ రిజిస్టర్లో ఇప్పుడు ఉండడం జరుగుతుంది. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క థీమ్ ఏంటి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో హియర్ డిపిటిఆర్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఈ డిపిటిఆర్ రిజిస్టర్లోకి మనం ఏం చేస్తున్నామంట అంటే ఒక అడ్రస్ని పంపిస్తున్నాం. ఆ అడ్రస్ ఏంటి అంటే 8500H అనేటువంటి ఒక మెమరీ లొకేషన్. ఓకే, నెక్స్ట్ అలానే సో వన్స్ డేటా వచ్చేసింది. ఇప్పుడు ఈ డేటాని మనం ఏం చేయాలని చెప్తున్నాము, కాంప్లిమెంట్ చేయాలి. ఏ కాంప్లిమెంట్ చేయాలి? 2's కాంప్లిమెంట్ చేయాలి. మరి 2's కాంప్లిమెంట్ చేయాలంటే ఈ కాంప్లిమెంట్ అనేటువంటి ఒక లాజికల్ ఆపరేషనే కదా, అర్థమెటిక్ ఆపరేషన్ అయినా లాజికల్ ఆపరేషన్ అయినా పర్ఫామ్ చేయాలంటే మనం ఏం చెప్పాం, అక్యూములేటర్లో కంపల్సరీ డేటా ఉండాలి. బట్ ఇక్కడ అక్యూములేటర్లో ఉందా? లేదు. ఎక్కడుంది? డిపిటిఆర్లో ఉంది. అంటే ఆ డిపిటిఆర్లో ఉండేటువంటి ఆ డేటాని అక్యూములేటర్లో కాస్త మూవ్ చేసుకోండి. డిపిటిఆర్లో యాక్చువల్గా డేటా ఉందంటే డేటా లేదు. సో ఏముంది అక్కడ 8500 అనేటువంటి అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది డిపిటిఆర్. సో అందుకని చెప్పేసి అక్కడ ఇండైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే చూడండి,
ఈ డిపిటిఆర్లో ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ ఉండే కంటెంట్ కాస్త అక్యూములేటర్కి వెళ్ళాలి కాబట్టి దానికోసం ఇక్కడ నేను ఏం చేస్తానంటే మూవ్ ఎక్స్ అనగానే ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్లోని ఏం చేస్తున్నామంటే అక్యూములేటర్లోకి ఎట్ ద రేట్ అని అంటే ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ అడ్రస్ మోడ్. డిపిటిఆర్లో ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్లో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కాస్త అక్యూములేటర్లో కాస్త పంపించడం జరుగుతుంది. సో హియర్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే దాని యొక్క థీమ్ ఏంటో ఇక్కడ చూడండి. సో ఈ డిపిటిఆర్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఈ డిపిటిఆర్ రిజిస్టర్లో ఏముంటుందంటే ఒక అడ్రస్ ఉంటుంది, అది అక్యూములేటర్లో కాస్త పంపించడం జరుగుతుంది. సో డిపిటిఆర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ డిపిటిఆర్లో మనకు ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్లో ఉండేటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని కాస్త అక్యూములేటర్ పట్టుకెళ్తున్నాం. అంటే ఇన్స్ట్రక్షన్ చేయగానే మనకి మెమరీ లొకేషన్ ఏమవుద్దంటే చూసుకోండి, 8500 లొకేషన్లో ఒక డేటా ఉందనుకుంటే ఈ డేటా అనేటువంటిది ఇప్పుడు ఎందులో మూవ్ చేస్తున్నాం, అక్యూములేటర్లో కాస్త మూవ్ చేస్తున్నాం. అక్యూములేటర్లో కాస్త మూవ్ చేయడం జరుగుతుంది. సో అక్యూములేటర్కి వచ్చింది. మరి అక్యూములేటర్కి ఎప్పుడైతే వచ్చేసిందో ఇప్పుడు మనం కాంప్లిమెంట్ చేయొచ్చు కదా. సో బట్ మనకి ఏం అడిగాడు, 2's కాంప్లిమెంట్ అడిగారు. మరి అకార్డింగ్ టు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ బైనరీ నెంబర్ సిస్టమ్ ప్రకారం దీని ప్రకారం మనం కాంప్లిమెంట్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2's కాంప్లిమెంట్ ఇట్ హ్యాస్ సమ్ రూల్స్. ఏం చేయాలి అంటే ఫస్ట్ వీ వాంట్ టు ఫైండ్ ద వన్స్ కాంప్లిమెంట్ నెంబర్. వన్స్ కాంప్లిమెంట్ చేసి దానికి +1 యాడ్ చేసామనుకోండి, అలాంటప్పుడు మనకు వచ్చేది ఏంటమ్మా అంటే 2's కాంప్లిమెంట్ నెంబర్. అలాంటప్పుడు మనకు వచ్చేది ఏంటి, 2's కాంప్లిమెంట్ నెంబర్ అనేటువంటిది కాస్త మనకు వస్తుంది. దీనికోసం మనకి ఆల్రెడీ ఇంతకుముందు సెమిస్టర్లో మీరు నేర్చుకున్నారు, 3rd సెమిస్టర్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో. ఓకేనా. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 2's కాంప్లిమెంట్ కానీ రావాలంటే ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి డేటాని వన్స్ కాంప్లిమెంట్ చేయండి, దానికి +1 యాడ్ చేయండి, చేసేటప్పుడు మనకు వచ్చేటటువంటి రిజల్టే 2's కాంప్లిమెంట్లో కాస్త వస్తుంది. మరి ఇప్పుడు ఇదే లాజిక్ని అక్కడ పర్ఫామ్ చేద్దాం. ఎలా చేద్దామంటే అక్యూములేటర్ ఆల్రెడీ డేటా ఉంది కదా, మరి అక్యూములేటర్ ఉండేటువంటి డేటాని మనం కాంప్లిమెంట్ చేయగలమా, ఎస్ చేయగలం. ఆల్రెడీ మనకి కాంప్లిమెంట్ అనేటువంటి అక్యూములేటర్ అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. సో బై యూజింగ్ దట్ ఇన్స్ట్రక్షన్ సిపిఎల్. సో సిపిఎల్ అనగానే కాంప్లిమెంట్ ద పక్కన రాస్తున్నాను ఏ. సో ఏ అని అన్నానంటే దాని అర్థం ఏంటి, కాంప్లిమెంట్ ద కంటెంట్ ఆఫ్ అక్యూములేటర్. అక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కాంప్లిమెంట్ చేయండి. మరి అక్యూములేటర్లో ఏ కంటెంట్ ఉంది అంటే 8500 అనేటువంటి లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ ఉండేటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఒక 8 బిట్ డేటా, ఆ 8 బిట్ డేటా అక్యూములేటర్లో కాస్త ఉన్నది. ఓకేనా. సో మరి ఇప్పుడు దాన్ని కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఏం చెప్తాడు, అక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది కాంప్లిమెంట్ చేసి అగైన్ మనం ఎందులో స్టోర్ చేయాలంటే అది కూడా అక్యూములేటర్లోనే స్టోర్ అవ్వాలి. ఏం చెప్తున్నాడు, అక్యూములేటర్లోనే స్టోర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ కానీ అక్కడ తీసుకున్నారనుకోండి, ఆ నెంబర్ అనేటువంటిది కాంప్లిమెంట్ అయ్యి మళ్ళీ ఎందులో స్టోర్ అవ్వాలంటే అది అగైన్ అక్యూములేటర్లోనే స్టోర్ అవ్వాలంటప్ప. ఓకేనా. సో అది ఈ ఇన్స్ట్రక్షన్ కాస్త చెప్తాడు. నెక్స్ట్ అలానే ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ మాత్రమే పెర్ఫామ్ అయింది, అంటే ఒకసారి కాంప్లిమెంట్ చేసావు, దీనికి +1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందన్నాం, 2's కాంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి అన్నాం కదా. +1 దేనికి యాడ్ చేయాలి, అక్యూములేటర్ ఉండేటువంటి కంటెంట్కే కదా, మరి ఆ కంటెంట్కి కాస్త యాడ్ చేయాలనుకునేటప్పుడు సో దీన్ని ఇక్కడ ఏం చేస్తామంటే యాడ్ 1 అని కాకుండా సో బై యూజింగ్ ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఐఎన్సి అని చెప్పేసి చెప్తున్నామో ఆ ఐఎన్సి ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుంటూ ఏ అన్నామంటే అక్యూములేటర్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్కి +1 అవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందు అబ్జర్వ్ చేయండి, అక్యూములేటర్లో లిస్ట్గా ఏ డేటా ఉంది అంటే కాంప్లిమెంట్ అయ్యి వచ్చినటువంటి డేటా ఉన్నది. ఓకేనా. ఆ కాంప్లిమెంట్ వచ్చినటువంటి డేటా ఉంది కాబట్టి దానికి +1 యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఓకేనా. హియర్ అక్యూములేటర్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఈ కంటెంట్కి +1 యాడ్ చేయండి, చేసి వచ్చే రిజల్ట్ అగైన్ మళ్ళీ ఇందులో స్టోర్ చేయమంటున్నాడు, అక్యూములేటర్లోనే స్టోర్ చేయండి. వచ్చిన రిజల్ట్ ఎందులో స్టోర్ చేయమన్నాడు, అగైన్ అక్యూములేటర్లోనే స్టోర్ చేస్తున్నావు. సో హియర్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏ అంటే కంటెంట్ ఏదైతే ఇంతకుముందు ప్రీవియస్గా స్టార్టింగ్ తీసుకున్నామో అది కాంప్లిమెంటరీ ఉండేటువంటి అక్యూములేటర్ కంటెంట్ ఇక్కడ ఏలో ఉంది, దాన్ని +1 చేసావు, చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఎందులోకి చేస్తున్నామంటే అగైన్ మళ్ళీ అక్యూములేటర్లో మూవ్ చేస్తున్నాం. అంటే మన లాజిక్ ప్రకారం 2's కాంప్లిమెంట్ అయితే అయిపోయింది. బట్ 2's కాంప్లిమెంట్ అయిపోయింది, దీనిని ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాం అంటే సేమ్ లొకేషన్లో స్టోర్ చేస్తావా నీ ఇష్టం, లేదు మన ప్రోగ్రామ్లో చిన్న మోడిఫికేషన్ చేద్దాం, సో సేమ్ లొకేషన్ వద్దు ఆ నెక్స్ట్ లొకేషన్లో చేద్దాం అనుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ లొకేషన్ అంటే ఏమవుతుంది అక్కడ అంటే 8500 కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నెక్స్ట్ లొకేషన్లో చేయాలనుకుంటున్నాను అనుకుంటే సేమ్ లొకేషన్ అంటే మళ్ళీ ఇక్కడ ఏం చేయలేదు, డైరెక్ట్గా ఆ డిపిటీలోకి స్టోర్ చేసేస్తాం. కానీ సేమ్ లొకేషన్లో మళ్ళీ ఏ డేటా ఇన్పుట్ ఇచ్చాము అని చెప్పి తెలుసుకోవడానికి మీకు డౌట్ కానీ ఉన్నట్టయితే ఆ నెక్స్ట్ డేటాలో ఆ నెక్స్ట్ లొకేషన్లో కాస్త స్టోర్ చేయండి. సో హియర్ 8502 అనేటువంటి ఒక లొకేషన్ కానీ ఉన్నదనుకుంటే 8501 ఆ 8501H అనేటువంటి లొకేషన్లో కాస్త 2's కాంప్లిమెంట్ అయి వచ్చినటువంటి ఈ రిజల్ట్ అనేటువంటిది ఇందులో స్టోర్ చేయాలనుకుంటున్నాం. మరి ఇందులో స్టోర్ చేయాలనుకుంటున్నామంటే ప్రజెంట్ 8500 దగ్గర డిపిటిఆర్ ఉంది,
నెక్స్ట్ మనం ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాం 8501లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. అంటే మీకు లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏదైతే ఉంటుందో, ఇంక్రిమెంట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని డిపిటిఆర్ ఇంక్రిమెంట్ చేయొచ్చు. సో ఇంక్రిమెంట్ చేస్తే ఇంతకుముందు డిపిటిఆర్ ఎక్కడుంది అంటే 8500ని పాయింట్అవుట్ చేస్తుంది. సో హియర్ డిపిటిఆర్ కెన్ పాయింట్అవుట్స్ చూడండి. సో డిపిటిఆర్ అనేటువంటిది అక్కడ ఏం చేస్తుంది అంటే, సో హియర్ డిపిటిఆర్ ఇనీషియల్గా దేన్ని పాయింట్అవుట్ చేస్తుందంట అంటే ఈ అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుంది. 8500 అనేటువంటి ఈ అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఓకేనా. మరి అలానే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఏదైతే 8501 అంటామో అక్కడికి వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్ళాలి అనుకునేటప్పుడు సో ఇక్కడ ఏం చెప్తున్నాడంట అంటే, సో ఆ లొకేషన్ నుంచి ఆ లొకేషన్కి వెళ్ళండి. సో దానికోసం ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి సార్ అంటే, సో చూడండి ఐఎన్సి డిపిటిఆర్. ఐఎన్సి డిపిటిఆర్ అనగానే మీరు వెంటనే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డేటా పాయింటర్ రిజిస్టర్ అనేది ఏదైతే అంటామో ఆ డేటా పాయింటర్ రిజిస్టర్ అనేటువంటిది కాస్త ఇంక్రిమెంట్ అయ్యింది. ఇంక్రిమెంట్ అయ్యిందంటే ఇంతకుముందు డిపిటిఆర్ ఎక్కడుందో ఫస్ట్ చెక్ చేసుకుంటాం. సో దీనికోసం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ డిపిటిఆర్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో, డిపిటిఆర్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అందులో జనరల్గా మనకి ఏముంటుంది, అడ్రస్ ఉన్నది. అంటే ఆ అడ్రస్కి +1 యాడ్ చేస్తే మళ్ళీ అడ్రస్సే వస్తుంది. ఒక నిమిషం, ఆ అడ్రస్కి +1 యాడ్ చేస్తే మళ్ళీ అడ్రస్సే వస్తుంది. సో వచ్చేటటువంటి ఆ ఓవరాల్ అడ్రస్ మళ్ళీ ఎందులో స్టోర్ అవ్వాలంట, డిపిటిఆర్ రిజిస్టర్లోనే అదే అడ్రస్గా కాస్త మనకి స్టోర్ అవ్వాలి. అంటే ఇంతకుముందు డిపిటిఆర్లో మనకి ఎంత ఉందమ్మా అనేది కానీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇంతకుముందు డిపిటిఆర్ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది, 8500 అనేటువంటి దీన్ని కాస్త పాయింట్అవుట్ చేస్తుంది. దానికి +1 యాడ్ చేస్తే ఇక డిపిటిఆర్ యొక్క పొజిషన్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే 8501లోకి వెళ్తుంది. సో వెంటనే ఈ డిపిటిఆర్ అనేటువంటిది ఏం చేస్తుందంట, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేది కాస్త ఈసారి ఏం చేస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. సో 850 కాస్త పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నీ యొక్క పాయింటర్ ఎక్కడ ఉందంటే 8501 దగ్గర కాస్త ఉంది. అంటే ఇప్పుడు అక్యూములేటర్ ఉండేటువంటి కంటెంట్ ఆ లొకేషన్లో స్టోర్ చేయాలంటే, సో ఇంతకుముందు స్టార్టింగ్లో మనం తీసుకున్న ఇన్స్ట్రక్షన్ రివర్స్ చేస్తున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో హియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, సో మూవ్ ఎక్స్ అనగానే ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్లో ఓకేనా ఒక లొకేషన్ తీసుకోండి @DPTR అంటే ఇండైరెక్ట్గా మనం పంపిస్తున్నాం. ఇండైరెక్ట్ అడ్రస్ మనం ఎందుకు తీసుకున్నామంటే డిపిటిఆర్లోకి మనం పంపించట్లేదు. డిపిటిఆర్లో ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్లోకి మనం ఏం చేస్తున్నామంటే అక్యూములేటర్ ఉండేటువంటి కంటెంట్ కాస్త తీసుకెళ్తున్నాము. సో ఏ అనగానే సో ఇక సోర్స్ డెస్టినేషన్ ఏ, డెస్టినేషన్ ఇది డిపిటిఆర్. ఓకేనా. అక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది ఇండైరెక్ట్గా డిపిటిఆర్లో కాస్త వెళ్తుంది. ఎలా అంటే డిపిటిఆర్లో ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్లోకి మనం అక్యూములేటర్ ఉండేటువంటి కంటెంట్ కాస్త పంపించడం జరుగుతుంది. ఓకేనా. మరి ఏ అడ్రస్ ఉంది అంటే 8501 అనేటువంటి అడ్రస్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంట అంటే చూడండి, సో డిపిటిఆర్లోకి డిపిటిఆర్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ డిపిటిఆర్ రిజిస్టర్ అనేటువంటి ఒక అడ్రస్ని హోల్డ్ చేసి ఉంచుతుంది. ఆ అడ్రస్లోకి అక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ని కాస్త మనం స్టోర్ చేయడం జరుగుతుంది, అంటే మూవ్ చేయడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా మనం స్టోర్ చేస్తున్నట్టే కదా. సో మన యొక్క రిజల్ట్ని కాస్త స్టోర్ చేస్తున్నాం. సో అదే అక్కడ చెప్తున్నారు పక్కన 8501లో కాస్త స్టోర్ అవ్వాలి. మరి ఇప్పుడు దీని తర్వాత మనం అనుకునేటువంటి లాజిక్ కంప్లీట్ అయినట్టే కదా. సో ఒక డేటా తీసుకో, ఆ డేటాని కాస్త కాంప్లిమెంట్ చేయి, 2's కాంప్లిమెంట్ చేయి. సో దాన్ని ఒక లొకేషన్లో వేరొక లొకేషన్లో స్టోర్ చేయి, అక్కడితో ప్రోగ్రామ్ అయిపోయినట్టే. మరి ప్రోగ్రామ్ అయిపోయింది అని చెప్పేసి మనకి ఇండికేషన్ రావాలి కాబట్టి సో ప్రోగ్రామ్ అనేటువంటి స్టాప్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ నేను తీసుకుంటుంది ఏంటంటే, సో జంప్ అనేటువంటి షార్ట్ జంప్ అనేటువంటి కండిషన్ తీసుకొని సో లూపింగ్ పెట్టుకుంటున్నాం. హియర్ టు హియర్ అనేటువంటిది కాస్త చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ ఫర్ మీకు అర్థం అవడానికి, అసలు ఈ మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామింగ్ మీద చిన్న అవగాహన రావడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. రియల్ టైంలో మనకు తెలిసినటువంటి చిన్న లాజిక్నే ఒక ప్రోగ్రామ్గా రాసాం. ఏంటి ఆ లాజిక్ అంటే, ఒక నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్కి 2's కాంప్లిమెంట్ పెర్ఫామ్ చేయండి, దాన్ని ఇంకొక లొకేషన్ స్టోర్ చేసి చూపించండి. సో అదే ఇక్కడ చేశాను. ఓకే.